రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పంచాయతీ పరిధిలోని జేఎన్ఎన్ ఇళ్లలో సరైన వస్తువులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 4900 ఇళ్లు నిర్మించి అలాట్మెంట్ పూర్తి చేసినా ప్రభుత్వం కాలనీలో ఎలాంటి మౌలిక వస్తువులు కల్పించలేదు. విద్యుత్, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉంది. ఇటు గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయకుండా వదిలేసిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీని టీవీ9 చేతన టీం, స్థానిక ప్రజలు కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడంతో అధికారులు సానుకూలంగా స్పందించి కాలనీ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని 10వ వార్డు కరకట్టపై రోడ్డు అధ్వానంగా మారింది. పుష్కరాల సమయంలో అధికారులు తాత్కాలికంగా వేసిన గ్రావెల్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని గుంతలు తేలాయి. రోడ్డుపై వెళ్లడానికి ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు జంకుతున్నారు. అంతేకాదు, కరకట్టపై మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామ పంచాయతీ ఈవోకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. విశాఖపట్నం 5వ వార్డు మధురవాడ, స్వాతంత్ర్యనగర్, బాపూజీ నగర్లను 1956 మురికివాడల అభివృద్ధి చట్ట ప్రకారం నోటిఫై చేసి కాలనీలుగా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం నగరంలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లపై నివసించే వారిని మధురవాడకు అధికారులు తరలించారు. 110 కుటుంబాలు మౌలిక వస్తువులు లేక దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇప్పటికైనా కాలనీని గుర్తించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.